చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఈ పూట మన వీధిన 4-5 మార్లు తిరిగినారట. అమ్మా అమ్మా ఆయనకు అదేమైనా జబ్బేమోనమ్మా. మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికీ ఏ జబ్బు ఆయనకు ఆ చెప్పాను. ఏంటి ఆ జబ్బు? చెప్తాను వినమ్మా. ఒలపు రోగము పుట్టని వాడు ఒలపు రోగమా? జాగ్రత్తగా వినమ్మా. చెప్పండి. అక్షరం పోతే లక్షలు పోయినట్టమ్మా. చెప్పమ్మా. ఒలపు రోగము పుట్టని వాడు సారివాడకే రాడు. వచ్చినట్టు వచ్చేపో మన ఇంటి వైపు కన్నెత్తి చూడడు. చూస్తే అటు చూసిన వాడే 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 మన ఇంటి ఆహా. మన ఇంటి వంటదిలే. ఏంటో నీ పిచ్చి మాటలు. అంతేకాదమ్మా, అతడు ఈ మధ్య తండ్రి కళ్ళలో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెడుతున్నాడని విన్నా. ఇంత అయ్యేనా ఆ యదమ్ముడ రంగనాయి బట్టి నడమంతో శ్రీయంతో అతడు వల్లేనట. అమ్మా ఈ సంగతి తెలిసి మొన్న పెళ్లి మేజవాణి కచేరీలో అతడు నాకు వస్తువుల తాంబూలం ఇచ్చినప్పుడు రవ్వంత ఇచ్చేసానమ్మా. దాని పదమే కాదు ఈ సుబ్బారావు గారి తార్లాట. అంతే కదా. రుచి తగిలిందన్నమాట. అన్నింటిలో నీ చేయి సామాన్యం అటమ్మా. నీ చేయి తగిలితే ఎర్రనోడు అమ్మ 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 నా మాట విని ఆ మేడకు ఎక్కి కొంచెం ఉషారం కనపడవే. అమ్మా కంటి చేద్దు నువ్వే కనిపించదు. నేను కనపడే మాట ఉషారం వచ్చే వాడు ఉసూరు కొట్టు పోతాడు. మరి ఎలా కనిపించాలో చెప్పు. అన్ని నాకే చెప్పుకోవాలి. చెప్తారు. అవునమ్మా, నేను పోయిన తర్వాత నీకు ఎవరు చెప్తారమ్మా. సరే చెప్తాను వినమ్మా. వాళ్ళ చూపులు అంటే మామూలు చూపు కాదమ్మా. మన చూపు పడిందంటే 60 ఏళ్ల ముసలోడైనా సరిగా 6 ఎకరాల పొలం మన ఇంటికి రావాలి. 6 ఎకరాలు వాళ్ళ మమ్మీ మన ఇంటికి రావాలా? అయితే ఎలా చూడాలో చూపించమ్మా. చూపిమంటావమ్మా? ఈ కాలు చూపించు. కాలు చేతి మీద చేయి, కంటి వైపు జాగ్రత్త చూడవే. చూడాలమ్మా. అమ్మా నువ్వు చూస్తున్నట్లేదే ఎవరో రమ్మని పిలుస్తున్నట్టుంది. బోడపాడు సుబ్బారావుకి అర్థమయ్యి ఉంటుంది. నేను చూశానో పిలిచానో ఆయన చెప్పాలమ్మా. నువ్వు చెబితే ఎలా అని. ఈ ఊళ్ళో వాళ్ళ ఎక్కడో ఉన్నామండి. ఆయన అద్దెకి కాదులేమ్మా, పక్కన నుంచి లేకొచ్చిన ఆయన నా కోసం. ఆయన సరిగానమ్మా. పొద్దుననగా బజార్కి వెళ్ళింది చిన్నమ్మాయి గీత రాలేదేమే, ఏం చేస్తుందో ఏమో. అమ్మా రామ్మారా ఇక్కడ రాజకీయం జరగడం రాజ్యాంగం సవరణ జరగడం ముగ్గురు కలిసి 3 ముక్కలు వెళ్ళాడుకుందా. మమ్మరావే మమ్మరావే ఎందుకు ఏడుస్తావు? ఇది నన్ను బయట పంపించడానికి ఎందుకు పంపించదే? నన్ను బయట పంపించడానికి ఎందుకు పంపించదే? పంపిస్తే ఏమైంది? అమ్మా నువ్వు నన్ను బయట పంపించావా? నేను వెళ్ళనమ్మా. అమ్మా నేను వెళ్ళడం చూసి ఈ ఊరి కురువాళ్ళందరూ నా వెనకబడి ఏమంటున్నారంటే ఏమంటారే? అమ్మా గాజువాక పిల్ల నే గాజులను కాదా, గాజువాక పిల్ల నే గాజులను కాదా, గాజువాక పిల్ల నే గాజులను కాదా, నీ చెయ్యి సాంబలేదా మా గాజు కడగలేదా, నీ వీపు చూపలేదా మా సబ్బురుంచలేదా. అమ్మా వాళ్ళ అయితే నువ్వేమన్నావే? నేను ఎందుకు ఊరుకుంటారే? నేను ఊరుకోలేదమ్మా. నేనేమన్నానంటే అమ్మా సింపుల్ చుట్టుదారి సిగులరిగిన చుట్టుదారి చేసి లెక్కు పెట్టిన నేను దాన్ని కాదు బాబు.
అదేం ఆలోచనే అట్లాంటి దాన్ని కాదు బాబు ₹10 డబ్బులకే వస్తా ₹10 చదువుతున్నాయి అంటే ఇప్పుడు అమ్మా ₹10 వస్తానని చెప్పలేదే. చెప్పలేదా మంచిగా అయినా నువ్వు వెళ్ళే పని ఏమి అమ్మా నేను అలా బజార్ నడుచుకుంటూ వస్తుంటే మన గుమ్మలోనే ఎవరోనమ్మా నల్లగా ఉన్నారే ఏం చేశాడు నేను అలా వస్తుంటే నవ్వుకి ఎలా చూశాడంటే అమ్మా నిలవవే వాళ్ళు అలాగని నావక నుంచి పైదాకా నన్ను ఎగదిగా చూశాడమ్మా. అసలే పెత్తవాడు అయిపోయాడు మీ మధ్యవాడు. అమ్మా గీత ఎగదిగా చూశాడా ఏమన్నా చేశాడే? నాదైతే ఏమి చేయలేదే. చేసేది లోపలికి వచ్చి నీకే చేస్తానన్నాడు. ఏసాడు ఎలవా వాడు బాబుకే వెళ్ళగాక ఏం చేస్తాడే అమ్మా. ఆ తర్వాత వాడు బాబు కూడా నీకు తెలిసినట్టే పెద్ద కరవాకే వాడు విన్నాడంటే రాటమ్మా అనుకుంటాడు. అవునమ్మా. అవును అమ్మా సుబ్బారావు గారు ఒక మాట అడిగారే. దయచేయండి బాబు దయచేయండి. మనుషులు పట్టుకొని వెళ్తారండి మనుషులు ఎవరితో బాబు గొడవ పడుతున్నారు? ఆడవాళ్ళ తప్ప పక్క మీద ₹5 అన్నాడు మన మీద రేటు పెంచుతాడు. వాడు అలవాట ఇది ఏర్పాట ఇస్తే పోరా అసలే రౌడీలు. రవిడిగా మనం ఉండాలి. వాడు పోయాడు లేదు చూడు. పోయాడే నాయన పోయాడు కాబట్టి బతికిపోయాడు. అది క్రికెట్ బంతిని కొట్టేవాడి మొండా కొడుతుంది. సరే కానీ బాబు లోనకు వచ్చారు ఇంకా ముసుకెందుకు భయపడ్డారా ఏమిటి? భయం తప్ప ధైర్యం సాహసం ఆయాసం అబ్బాయి పడుతుడే ఎలా రెక్కలు అనకండి. ఏమి తప్ప నాడు అమ్మలు ఎవరు పెట్టించాడే? ఆ గది మా చిన్నమ్మాయి గీత గది నాయన. చిన్నమ్మాయి గీత కదా. అవును ఇంకా సీల్ తీయలే. మీరు బాగా సీన్ తీయలేదు నాయన. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని. సరే మంచిలో చూసి మంత్రి గారు చేసి ప్రారంభం చేయొచ్చు. ఆ తర్వాత అందరూ ఆరంభం చేయొచ్చు. ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని. నమ్మేసి నమ్మం పెట్టడం దౌడు పడతారు. సరే కానీ ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి గది నాయన. కప్పేసిన కాడ నుంచి ఆడిపోతుంది. వాసన చూసే వారిపోవాలి చూడండి. చూసా ఏమి గుర్తి పలుపులు ఏమి కనబడుపులు బ్రహ్మాండంగా పెట్టించారు. అంతేకాదు ఆయన సినిమా ఫ్యాన్లు కొన్ని మిషన్లు కూడా పెట్టించారు. అవి అవసరమే. వచ్చిన కొనదగినప్పుడు చిత్తాలు చేస్తే మిస్కానే పని చేస్తుంది. సరే కానీ ఎక్కడిది బ్యాట్స్మెన్ ఎవరిది కానీ ఆ గది నాదేలే బాబు. ఏ ఇలా బూజు పెట్టించేవి. వెనక మధ్యలో వెంకటేశ్వర ఉండప్పుడు నా గదిని రుద్ది శుద్ధి చేసుకొని ముందుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అర్థం లాంటి నా గది అడిగిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరలేక తీసేసాడు. నా తప్ప నువ్వు అంటే ఫీల్ అయితే నేను ఫెయిల్ అయినట్టే. వ్యవసాయం అనుకోవచ్చు, వ్యాపారం అనుకోకూడదు. నలుగురు కూలీగా పంపిస్తా. కళ్ళకు చీపులు కట్టి బూజు తులిపించి బలం కలిగి సున్నం కొట్టి చౌక చేయొచ్చు. వృత్తి